సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. కేవలం సినిమాలపైనే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన వారాహి యాత్ర, ఎన్నికల అఫిడవిట్ వంటి అంశాలపై కూడా గతంలో అనేక పిటిషన్లు వేశారు. వారాహి వాహనం రంగుపై రచ్చ చేయడం నుంచి ఆయన ప్రసంగాలను అడ్డుకోవాలని కోరడం వరకు ప్రతి ప్రయత్నం విఫలమైంది. పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఈ నిరంతర దాడులు చివరకు ఆయనకే రాజకీయ మైలేజీని తెచ్చిపడుతున్నాయి. వ్యక్తిగత ద్వేషంతో పిటిషన్లు వేసే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి. పవన్ ను అడ్డుకోవాలని చూస్తున్న కొద్దీ ఆయన మరికొంత బలంగా ఎదుగుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. కేవలం సినిమాలపైనే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన వారాహి యాత్ర, ఎన్నికల అఫిడవిట్ వంటి అంశాలపై కూడా గతంలో అనేక పిటిషన్లు వేశారు. వారాహి వాహనం రంగుపై రచ్చ చేయడం నుంచి ఆయన ప్రసంగాలను అడ్డుకోవాలని కోరడం వరకు ప్రతి ప్రయత్నం విఫలమైంది. పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఈ నిరంతర దాడులు చివరకు ఆయనకే రాజకీయ మైలేజీని తెచ్చిపెడుతున్నాయి. వ్యక్తిగత ద్వేషంతో పిటిషన్ వేసే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి. పవన్ అడ్డుకోవాలని చూస్తున్న కొద్దీ ఆయన మరింత బలంగా ఎదుగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. రైట్ యమున, మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి మరొకసారి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అందరికీ కూడా దక్కింది. ఏదైతే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయితే విజయ్ కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, ఏదైతే అటు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ సినిమాల్లో నటించకూడదు అనేటువంటి ఒక పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో గతంలో, ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రధానంగా ఏదైతే అటు రాజ్యాంగ పదవులు ఉన్నప్పటికీ తన వృత్తి అంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు నుంచి కూడా తన వృత్తి అయినటువంటి సినిమాల్లో నటించడం ఏదైతే ఉందో ఆ సినిమాల్లో నటించడం ద్వారా అభిమానులు కావచ్చు, అందరికీ కూడా చేరువైనటువంటి విధానం అందరూ కూడా మర్చిపోలేనటువంటిది. అది తనకు అన్నం పెట్టేటువంటి ఒక వృత్తిగా పవన్ కళ్యాణ్ తాను భావిస్తుంటారు. అది కళామ తల్లిని అందరినీ కూడా ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో. కానీ ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రం చేశారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన ఒక్కొక్క అంశాలని కూడా లేవనెత్తుతూ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మరి ఈ బురద జల్లేటువంటి ప్రయత్నంలో చాలామంది ఈ బురద జల్లేటువంటి ప్రయత్నంలో వెనక్కి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కే ఒక రాజకీయమైనటువంటి మైలేజ్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రారంభించినటువంటి వారాహి యాత్ర ఏదైతే ఉందో, వారాహి వాహనానికి సంబంధించి ఆ వాహనం అది మిలిటరీ అంటే ఏదైతే సైనికులు సూచించేటువంటి మిలిటరీ రంగులో ఉంది. ఈ మిలిటరీని ఇది పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇది దేశాన్ని కళంకం చేసేటువంటి విధానంగా కూడా గతంలో వస్తున్నారు. చాలామంది గతంలో విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. దాని నెంబర్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో చూస్తాము, అసలు ఆ వాహనం రోడ్లపైకి ఎలా జరుగుతుందో చూస్తామని గతంలో చాలామంది చాలా అవాకులు చవాకులు కూడా పేలినటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ వారాహిని తీసుకుని రోడ్డుపైకి రావడం, చాలామందిని ఆ వారాహి వాహనం పైన ఎక్కించిన వారందరూ కూడా ఈ రాష్ట్రంలో విజయం సాధించారంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి మైలేజ్ను పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారో దాన్ని అధిగమిస్తూ ఆయన వెళ్ళినటువంటి విధానం, ఆయన ప్రసంగాల పైన కూడా చాలా వరకు కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, లేదనంటే ఈ విధమైనటువంటి విధానాన్ని టార్గెట్ చేస్తున్నారని చాలా వరకు పవన్ కళ్యాణ్ దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ తాను అడ్డగించిన కొద్దీ తాను ఎదుగుతూనే వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలే కావచ్చు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి వారాహి వాహనం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైతే నటిస్తున్నట్టు ప్రతి ఒక్కటే కూడా అభిమానులను అదేవిధంగా కార్యకర్తలను అందరినీ ఉద్దేశించి కూడా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అటు లైన్ దాటి మాట్లాడినటువంటి పరిస్థితి కానీ ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు కానీ ఎక్కడ కూడా చూసినటువంటి దాఖలాలు కూడా లేవు.
మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఆయన పరిపాలన విధానం కావచ్చు, ఆయన సనాతన ధర్మం వైపు వెళ్ళేటువంటి అడుగులు కావచ్చు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక ఉప ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లాలో దాన్ని ఒక ఉప ముఖ్యమంత్రి అనే దానికి ఒక నిలువట్టు అర్థం పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా పరిపాలన చేయడం కానీ, ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఆయన నిర్వర్తిస్తున్నటువంటి శాఖలను బాగు చేయడం కానీ ఏ రాష్ట్రంలో కూడా గతంలో జరగలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి బురద జల్లేటువంటి వారందరికీ కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఒక చెప్పబెట్టుగానే చూడాలని చెప్పుకోవచ్చు. యమున. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.